హలో ఫ్రెండ్స్, వెల్కమ్ ఫ్యామిలీ కుకింగ్ విత్ సుధా తోట. ఈరోజు మనము బ్రెడ్ పకోడా ఆర్ స్టఫ్డ్ బ్రెడ్ బజ్జీ లేకుంటే క్రిస్పీ బ్రెడ్ బజ్జీ ఏదైనా అనుకోవచ్చు. అది మనం ఒక స్నాక్ ఐటెం చేసుకుందాము. పెద్దలు పిల్లలు అందరు ఇష్టపడే స్నాక్. దీనికి కావాల్సింది సింపుల్ ఐటమ్స్, ఓన్లీ ఆలు బ్రెడ్ ఉంటే చాలు. ఆలుని ఫస్ట్ మనము ఉడకపెట్టుకోవాలి, బాయిల్ చేసుకొని అందులో ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లిపాయ, చాట్ మసాలా వేసుకుంటే చాలు. ఇంకా మీ ఇష్టము, ఇంకా ఏమైనా కావాలి అంటే కూడా మసాలాస్ వేసుకోవచ్చు. లైట్గా బీన్స్ వేసుకోవచ్చు, క్యారెట్ తురుము వేసుకోవచ్చు, బఠానీ వేసుకోవచ్చు. అది మీ క్రియేటివిటీ, మీ టేస్ట్ని బట్టి మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. నేను మాత్రం ఓన్లీ ఆలునే యూజ్ చేశాను. అందులో ఇవన్నీ వేసేసాను. అదేంటి మన అల్లం వెల్లుల్లిపాయ, చాట్ మసాలా ఉంటే చాలు కదా, పిల్లలు చాలా ఇష్టపడతారు. దాన్ని మనము ఫోర్క్తో కానీ లేకుంటే చేతితో కానీ ఉత్తగా చిదిమితే చాలు. మరి పేస్ట్ లాగా చేయాల్సిన అవసరం ఉండదు. అందులో కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర తర్వాత పుదీనా ఉంటే కూడా మనం పుదీనా కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీర వేసుకొని నేను కలిపినాక తర్వాత శనగపిండి కలుపుకోవాలి. మనం బజ్జీ కదా చేసుకునేది. శనగపిండి తీసుకొని మనకి ఎంత కావాలంత 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ తీసుకొనేసి అందులో కూడా లైట్గా ఉప్పు, కారము వేసాను. కొంచెం చిటికెడు కంటే కొంచెం సోడా వేస్తున్నాము. తర్వాత వచ్చేసి అజ్వైన్ అంటే వామ కంపల్సరీ కదా బజ్జీలలో. వామ వేసుకున్నాము. వామ వేసుకొని సోడా వేసుకొని వాటర్ పోసి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో చూసుకొని కలుపుకోవాలి. అంటే మరి ఆల్రెడీ బ్రెడ్డే తిక్కుగా ఉంటుంది కాబట్టి మరి తిక్కుగా మనము ఆలు బజ్జీ బోండాల్లా కాకుండా ఈ పిండిని కొంచెం పల్చగా కలుపుకుంటే బాగుంటుంది. ఆ పైన బ్రెడ్కి బాగా పడుతుంది. లావుగా పడితే మళ్ళీ గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి ఇవి కూడా వస్తాయి. కాబట్టి పల్చగా కలుపుకుంటే బాగుంటుంది. మీరు చూడండి, మీకు ఎలా నచ్చితే అలా కలుపుకోండి. తర్వాత బ్రెడ్ సైడ్స్ని కొంచెం లైట్గా కట్ చేసుకోవాలి. ఎక్కువగా కట్ చేసి వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లైట్గా కట్ చేసుకుంటే చాలు. అవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే మళ్ళీ మనము బ్రెడ్ క్రమ్స్ లాగా తయారు చేసుకోవచ్చు. దాన్ని సైడ్ కట్ చేసుకొని తర్వాత మనం చేసుకున్న ఈ ఆలు స్టఫ్ని ఈవెన్గా, అంటే అంత సమంగా బ్రెడ్ మీద ఆ చివర్లు వచ్చేంత వరకు చక్కగా దాన్ని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతా దాని మీద ఇలా పరుచుకోవాలి, ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా. అది చూడండి, ఎడ్జెస్ కూడా నేను దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను. ఆ ఎడ్జెస్లో కూడా వచ్చేలాగా అంతా బ్రెడ్ని సమంగా దాన్ని పరుచుకోవాలి. కొంచెం ఓపికగా చేసుకోవాలి. ఇది మాత్రం మనం ఈవెన్గా, ఒక చోట లావుగా ఒక చోట పలుచగా కాకుండా ఈవెన్గా సమంగా ఉండేలాగా చూసుకొని పలుచుకోవాలి. నేను చూడండి, ఆలుని మెత్తగా చేయలే, అక్కడక్కడ చిన్న చిన్న పీసెస్ కనిపిస్తున్నాయి. అలా ఉంటే బాగుంటుంది అన్నమాట. మనకి అంతా స్ప్రెడ్ అయినాక మనము మళ్ళీ ఇంకో బ్రెడ్ స్లైస్ తీసుకొని దాన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి దాన్ని కొంచెం గట్టిగా దాన్ని ప్రెస్ చేయాలన్నమాట. అదమాలి బాగా 2-3 వైపులా ఇలా తిప్పేసి బాగా ప్రెస్ చేసుకుంటే అది గట్టిగా దానికి పట్టుకుంటుంది. ఎందుకంటే ఆలులో మాయిశ్చరైజర్ ఉంటుంది కాబట్టి అది చక్కగా దాన్ని పట్టేసుకుంటుంది, ప్రాబ్లం ఉండదు. తర్వాత మీరు ట్రయాంగిల్ షేప్ కోసుకోవచ్చు, లేకుంటే స్ట్రైట్గా 2 ముక్కలు కూడా చేసుకోవచ్చు. కానీ నేను దాన్ని ఏం చేశానంటే 4 పీసెస్ లాగా చేసుకున్నాను. అంటే స్క్వేర్ పీసెస్ 4 చేసుకున్నాను. ఎందుకు అంటే ఇది వేయించడానికి ఈజీగా ఉంటుంది, నూనె తక్కువగా పడుతుంది. మెయిన్ అంటే మనం చాలా నూనె పోసుకొని వేస్ట్ చేసుకునే బదులు స్క్వేర్ పీసెస్ తీసుకుంటే బాగా వేగుతుంది, నూనె తక్కువ పడుతుంది, నూనె వేస్ట్ కాదు మనకి. తర్వాత కళాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక తెలుసు కదా, కొంచెం అలా పిండి వేసి మీరు టెస్ట్ చేసుకుంటే కాలింది, సిమ్ పెట్టేయండి. సిమ్ పెట్టేసినాక ఆ స్క్వేర్ పీస్ని కొంచెం చుట్టూరా అంటేలాగా, నేను చూడండి చాలా పలుచగా కలిపాను పిండి, చుట్టూరా కలిపేసి దాన్ని చుట్టూరా అద్దేలాగా చేసి మెల్లిగా అందులో వేసేసి కొంచెం సిమ్ పెట్టేస్తే చాలు. మనం చాలా తొందరగా వేగుతుంది. బాగా వేగాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే పిండి మనం పల్చగా చేసాం కాబట్టి. అదే లావుగా పిండి వేసుకుంటే సిమ్ పెట్టి కొంచెం ఎక్కువసేపు మనం వేయించాలి, లేకుంటే పిండి పచ్చిగా ఉంటుంది మనకి. కొంచెం నూనె అలా పైన వేస్తే ఆ పైన అంతా కాలుతుంది. మళ్ళీ మనం దాన్ని తిప్పి కింద వేస్తే ఆ పిండి అంటుకోదనమాట. అందుకని నూనె పైన అలా వేసాను. తర్వాత దాన్ని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించి తీసేయటమే.
ఇలా మనము ఎన్ని పీసెస్ చేసుకుంటామో అన్ని పీసెస్ తీసుకొని ఒక పేపర్ నాప్కిన్ ఉంటే వేసుకోండి, లేకుంటే పర్వాలేదు, ప్లేట్లోకి తీసేసుకోండి. ఇది మామూలుగా మనం ఈవినింగ్ స్నాక్ ఐటెం లాగా తినొచ్చు. ఎక్కువ శనగపిండి వేయకుండా ఇలా పల్చగా చేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. అందరూ ఇష్టపడతారు, పెద్దోళ్ళు చిన్నపిల్లలు అందరూ ఇష్టపడే స్నాక్ ఇది. ప్లస్ బ్రెడ్ ఎప్పుడు ఉంటుంది, శనగపిండి ఇంట్లో ఉంటుంది, ఆలు ఇంట్లో ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని మీ ఇష్టం, టమాటో కెచప్తో తినొచ్చు, లేకుంటే గ్రీన్ చట్నీ తినొచ్చు, లేకుంటే స్వీట్ చట్నీ చేసుకుంటే స్వీట్ చట్నీతో కూడా తినొచ్చు. అదంతా మన ఇష్టం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నచ్చింది అనుకుంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ తోటి మళ్ళీ నేను మీ ముందుంటాను.